అల్లూరు జిల్లా అరకు లోయలో చలి ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి ప్రకృతి అందాలను వీక్షించి అద్భుతమైన అనుభూతులకు లోనవుతున్నారు. అరకులో ప్రత్యేకంగా చలి ఉత్సవాలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అరకు ఉత్సవాలకు హాజరయ్యారు. హెలికాప్టర్లో పర్యటించి ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రభుత్వం అరకు చలి ఉత్సవాలు నిర్వహించడం, ఉత్సవాలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారని, ఇలాంటి ఉత్సవాల వల్ల అరకు పర్యాటక కేంద్రానికి మంచి గుర్తింపు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టూరిజం ఫెస్టివల్ చలి ప్రోగ్రామ్కి ఇచ్చేయడానికి ఫ్యామిలీతో రావడం జరిగింది. చాలా మంది ఇక్కడ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. అరకు వ్యాలీ అంతా కూడా విజిటర్స్తో నిండిపోయి ఉంది. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచే కాకుండా నేను చూస్తున్నాను, వేరే జిల్లాల నుంచి, కడప జిల్లా నుంచి, అలాగే నగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి, చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈ రకంగా ఫెస్టివల్ అనౌన్స్ చేయడం, చాలామంది భాగస్వామ్యం ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు కేంద్రం బడ్జెట్ అనౌన్స్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసేటప్పుడు కూడా ఆవిడ గురజాడ వారి పూర్తిని తలుచుకొని ఆవిడ అనౌన్స్ చేయడం, దేశం అంటే మంచి కాదు, దేశం అంటే మంచి, అది కూడా ఈ బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కువగా చేయూత కల్పించేలాగా ఈ బడ్జెట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులకి చాలా పెద్ద ఎత్తున కిసాన్ క్రెడిట్ కార్డులో లిమిట్స్ పెంచడం కావచ్చు, వాళ్ళ ఉత్పత్తులకి తగిన సాయం చేయడానికి కానీ, అలాగే ఎడ్యుకేషన్ కూడా పెద్దపీట వేశారు. ఎడ్యుకేషన్ కూడా చాలా స్కూల్స్లో 50,000 స్కూళ్ళలో అటల్ ల్యాబ్స్ కూడా పెట్టడానికి, అంతేకాకుండా చాలా స్కూల్స్లో కూడా శిక్షణ నైపుణ్యం పెంచేదానికి, మరీ ముఖ్యంగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఈరోజు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద చేయూతను కల్పించారు. మన 5 కోట్ల సిజిసి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, సిజిటిఎంఎస్సి ప్రోగ్రాంలో 5 కోట్ల లిమిట్ ఉంది, దాన్ని 10 కోట్ల వరకు పెంచడం, అలాగే స్టార్టప్స్ కూడా 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంచడం. అంతేకాకుండా గతంలో 1,00,000 కోట్లు ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక 1,50,000 కోట్ల రూపాయలు మరి ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా సెక్టర్ బేస్డ్ పార్క్స్ కూడా పెట్టడానికి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుందంటే ఖచ్చితంగా మనం అందరూ అభినందించాలి. అలాగే దేశంలో కూడా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్ద సపోర్ట్ ఇవ్వాలని, టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా దేశంలో 10 చోట్ల చేయూతలు కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి. అంతేకాకుండా రాష్ట్రానికి కూడా చాలా మంచి సపోర్టు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పోలవరకు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వడం కూడా మనందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా నడుస్తూ ఈరోజు రాష్ట్రానికి సరైన సాయం అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నందుకు మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేంద్ర బడ్జెట్ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రానున్న 5 ఏళ్ల కాలంలో ఒక మంచి అభివృద్ధి జరుగుతుందని అరకులో చలి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ ప్రవేశపెట్టడం పర్యాటకులకు చాలా సంతోషాన్నిచ్చిందని పెదలపూడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెట్టెల దాసుబాబు అన్నారు. అరకు వ్యాలీ అందాలను హెలికాప్టర్ నుండి వీక్షించడం పర్యాటకులకు మరచిపోలేని గొప్ప అనుభూతినిస్తుందని ఆయన పేర్కొన్నారు. నా పేరు పెట్టేలి దాసుబాబు అండి. పెదలపూడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, అరకువేలి మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. 31 నుండి మన అరకులో చలి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లేయింగ్ రైడింగ్ కూడా పెట్టారు. మరి ఇలా పెట్టడం అనేది చాలా సంతోషంగా మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే అరకుని కింద నుండి చూస్తే ఒక ఎత్తు, హెలికాప్టర్ ఎక్కి చూస్తే కిందన చూస్తే ఒక ఎత్తు, చాలా అందంగా ఉంది. మరి ఇలాంటి అందాన్ని ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు చూపించడం అనేది ఇది గొప్ప విషయం. ఇది ఈ ఒక్క 1 year లోనే కాకుండా ఇది తరచూ ప్రభుత్వం దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని తరచూ వచ్చినటువంటి పర్యాటకులకు ఇటువంటి సౌకర్యం కల్పిస్తే అరకులో ఇంకా పర్యాటకులు పెరిగి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా
ఉపాధి వచ్చే అవకాశం ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.